ఈ లోపల తేలైతే ఈ జెర్రీని అయితే తింటుంది అనమాట. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఈ విధంగా ఊగుతున్నాయి గాలికి. ఏవిరా నన్ను ఉన్నాయిరా? ఈ రెండే పండు ఉన్నాయి, రెండు పండలేదు ఇంకా. సరే చూడండి ఎలాగుందిరా లోపల రెడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మా ఊర్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేనట్టుగా ఈ పెద్దగా వర్షం అయితే రావట్లేదన్నమాట. చినుకులు అయితే వస్తున్నాయి, ఒక్కొక్కసారి గట్టిగానే వస్తుంది, ఒక్కొక్కసారి చిన్నగా ఆ చినుకులు అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ వర్షం పడుతూ మా ఊరు ఏ విధంగా ఉందండి చిన్నగా చూపిస్తాను. అలానే మా అన్య గత లాస్ట్ ఇయర్ ఒక 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంటుంది డ్రాగన్ మొక్కలు అయితే తీసుకొచ్చి నాటాడు. వాటికి ఈ సంవత్సరం మంచిగా కాపు వచ్చి కాయలు కూడాను పట్టి మంచిగా పండున్నాయన్నమాట. అవి కూడా ఈరోజు అయితే తీసుకుందాము. మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. సరే, ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాము. మా ఊర్లో పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఒకసారి బయటికి అయితే వెళ్దాం పదండి. ఇదన్నమాట రోడ్ అంతా కూడా ఇలా తడిసిపోయింది, చూసారా? ఈ మా ఊర్లో మాత్రం గాలి ఎప్పుడు కూడాను ఒకేలా ఇంకా వీస్తూనే ఉంటుంది. ఇంతంత గాలి అయితే లేదు గత 2 రోజుల నుంచి అనమాట. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఈ విధంగా ఊగుతున్నాయి గాలికి. ఇది గాలి మామూలుగా లేదు, పెద్ద గాలి అయితే వీస్తుంది. ఇలా ఉంది, ఇది భయంకరమైన గాలి అనమాట. మనుషుల్ని కూడా ఎత్తుకెళ్ళేలా ఉంది, అంత గాలి అయితే వీస్తుంది. ఇది మా ఊరంతా కూడా తడిసిపోయి ఇలా కనిపిస్తుంటుంది. ఇది పశువులు కూడా తీసుకొచ్చారు మా వాళ్ళు, ఇలా కట్టారు. మా వదిన అయితే ఇంకా పేడ తీసుకెళ్ళిందిన పొలం దగ్గర జల్లేసి వస్తుందన్నమాట. ఇది మా ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి, ఇలా కట్టించినాము. కర్రీ ఆవు అయితే ఇంకా చూడండి ఎలా చూస్తుందో. చాలా రోజుల తర్వాత వచ్చేవరా అని చూస్తుంది నన్ను. ప్రెగ్నెంట్లో ఉంది, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు కానీ అలా ఉందన్నమాట మా కర్రీ ఆవు అయితే. ఇదే పశువులన్నీ కూడా ఇలా కట్టిస్తున్నాము. లోపల చాలా దగ్గర వచ్చి మేకలు అయితే ఉంటాయి. ఒక 2-3 మేకలు అయితే చనిపోయాయి అనమాట. పశువుల పైన పడుకుంటాయి కదా, ఒక్కొక్కసారి పశువులు తిరిగినప్పుడు కింద పడితే అద్మిస్తే ఇంకా చనిపోయాయి అనమాట. ఈ లోపల ఇక్కడ మేకలు అయితే ఉంటాయి మావి, మా చిన్న అన్నయ్యవి పెద్ద అన్నయ్యలు అనమాట. ఇది ఇక్కడ వచ్చి లక్ష్మణ వాళ్ళవి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కిందన వచ్చి చిన్నార వాళ్ళవి, అక్కడ ఉంటాయి ఆవులు ఆ కింద చాలా దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఊరి మధ్య నిలబడి చూస్తే మాత్రము ఇలా చుట్టూరా కొండలు ఇవన్నీ కూడాను ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ టవర్ వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెనకాల పెద్ద కొండనే ఉంటుంది. ఇది చూసారా, ఇలా కొండలు అయితే ఉంటాయి అన్నమాట. అవతల పక్క కూడాను పెద్ద కొండ అయితే ఉంటుంది. ఇల్లు అడ్డుగా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళి ఇక్కడే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. పైన మీకు కనిపిస్తుంటుంది ఆ మొక్క అనేది, అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే తీసుకుందాం వెళ్ళి. ఫ్రెండ్స్ రండి వెళ్దాము. మా అన్నయ్య అయితే ఇక్కడ పెరటి దగ్గర ఉన్నాడు అనమాట. అతను నాటిందే. ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయట. ఏటి బయట వెళ్తున్నావు? ఎస్కోట వెళ్తున్నారా? సూపర్. అయితే మాకు దారి ఇవ్వండి, లోపలికి వెళ్ళిపోతాము. ఇదే లోపలికి వెళ్ళడానికి చిన్న దారి అనమాట. ఆగురన్న కోసేకురా. ఇక్కడ వచ్చి మా వదిన పసుపు, తర్వాత ఏమొచ్చి మిరప మొక్కలు, పువ్వు మొక్కలు అవన్నీ కూడా నాటిస్తుందన్నమాట. చూడండి ఇవన్నీ కూడాను. ఇక్కడ ప్రతిరోజు పేడ అయితే వేస్తుంటారు. చూడండి, ఇదిగో మిరప మొక్కలు అయితే చాలా చిన్నగా ఉంటాయి మిరపకాయలు. ఒకసారి దగ్గర నుంచి చూపించు బా. ఇది కానీ వీటి ఘాటు మాత్రం మామూలుగా ఉండవు. ఒకటి తిన్నామంటే ఇంకా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా సరే ఇంకా ఘాటు మీద ఉంటుంది. కిందన పెరటిలో ఈ పువ్వు మొక్కలు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చే మొక్కలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు పువ్వుల్లో అంత అవగాహన ఉండదన్నమాట. చిన్న పువ్వులు అయితే ఉన్నాయి, ఇవి ఇలా పూస్తున్నాయి. ఏదో అంటారబ్బా, నాకు గుర్తు రావట్లేదు. చామంతి పువ్వులు లక్ష్మణ్ అయితే చెప్పాడు. ఇక్కడైతే కనకాంబరాలు, తర్వాత మల్లె పువ్వులు, సన్నజాజి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగో అసలైనది ఈరోజు మనకు పళ్ళు తీసుకుంటున్నాం అంటే ఈ చెట్టు వల్లనే. ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఇక్కడ ఉంది. దీని మొదలైతే అన్న దీనికి కింద నుంచి కొద్దిగా మట్టి వేయాలరా, కొద్దిగా పై వరకు మట్టి ఏంటంటే అలాగ వదిలేసారు. అవునా? ఈ కిందన చిన్న మొక్క ఒకటి వస్తుంది రండి, అది ఇగో ఇక్కడ చిన్నది. ఎక్కడి నుండి తీసుకొచ్చారన్నా ఈ మొక్కలు? ఇక్కడ మరదగూడ అడ్వెంచర్ పార్క్ నుంచా? అక్కడ నుండి తీసుకొచ్చి నాటాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇవి నాటి?
సంవత్సరంన్నర. సంవత్సరంన్నర. చెప్పాను కదా, సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి. ఇవి రావడానికి మనకు 3 సంవత్సరాలు ఎంత టైం పడుతుంది, కానీ కాస్త ఎర్లీగానే వచ్చాయి. వీటికి కాస్త చూసుకుంటూ మాత్రం పర్లేదు, బాగానే వస్తాయి. ఇది కొద్దిగా ఇక్కడ పాడైపోయినట్టుంది ఇలాగా, కానీ ఏం కాదు. ఈ మధ్యలో ఒక కాండం అనేది ఉంటుంది, చాలా గట్టిగా వేరు, దానివల్ల మనకు పళ్ళు కూడా వస్తుంటాయి. ఈ పైన పళ్ళు అయితే ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను. జర్రియా ఇక్కడ ఉంది చూడండి, జర్రి అయితే ఇలా ఉంది, ఏదో తింటున్నట్టుంది. ఇది నేను తింటుందా? పొట్టుకెళ్ళివు. పొట్టయా? జర్రి కాదు బ్రో, జర్రి కాదు ఇది. జర్రికి తింటుంది పొట్టయా? ఆహా, అదన్నమాట. మనకు పొట్ట అనేసి అంటారు కదా, తేలు అనమాట. లోపల ఉన్నది మేమైతే పొట్ట అనేసి అంటాము. ఈ లోపల తేలు అయితే ఈ జర్రీని అయితే తింటుందన్నమాట. చూడండి ఎలా తింటుందో పట్టుకొని. కొద్దిగా సేక్ అవుతుండొచ్చు. ఇది అమ్మ ఎలా తింటుందిరా బాబు, ఇది పూర్తిగా మింగేస్తున్నట్టుంది. ఇది ఎలా పట్టుకుందో చూడండి ఆ కాలుతోటి. ఇవి తీసుకుందామని చూస్తే ఇలా తేలైతే తింటుందన్నమాట. ఈ పైన కాయలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆగండి. ఇవన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇవి ఇలా ఉన్నాయి. ఈరోజు మనం ఇవే తీసుకోబోతున్నాము. ఇదొక్క తర్వాత ఇంటి దగ్గర కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా తీసుకుందాము. ఇక్కడ తేనె అవుతుంది, మీకు చూపిస్తాను ఆగండి. మనం లాస్ట్ టైము తీసుకున్నాం కదా, చిన్నగా ఈగలు అయితే ఉన్నాయి. ఒకసారి తీసుకురావా, చూపించు. చూడండి, ఇదిగో ఇక్కడ పెట్టాము, 2 కుండల్లో అయితే పెట్టాము. ఇదొకటి, తర్వాత ఇంకోటి చిన్నది, అది కూడాను అక్కడ కూడాను ఉండే. అవి కూడా కొన్ని రోజుల తర్వాత పోయాయి అన్నమాట. తీసుకురానా. ఈ పక్కన గుమ్మడి పాద అయితే వేసారు, మంచిగా సాగుతుంది. అది మావాడైతే తీసుకుంటున్నాడు. సరిగా తీసుకో, దాన్ని కట్ చేసేస్తా చూడు. అంతే, థిక్ టైం. చూసారు ఎలా ఉన్నాయో. ఇంకా పూర్తిగా పండాలి, కానీ పర్లేదు, ఇంకా మగ్గుతాయి ఇంటికి పెడితే. ఇవి వచ్చి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నారు అనమాట. 2 పాపలు 2 బాబులు మా అన్నయ్యకి. వాళ్ళని చూడడానికి స్కూల్కి అయితే వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా తీసుకెళ్తారనమాట. వాళ్ళకి ఇచ్చేస్తే పెట్టెల దగ్గర పెట్టుకొని తర్వాత తింటారు పండినప్పుడు. ఆల్రెడీ పండిపోయి, కానీ మరీ అంత టేస్ట్ అయితే ఉండవు అనమాట, మెత్తగా ఉన్నాయి ఇవి. సో పూర్తిగా పండితే మాత్రం తినడానికి చాలా బాగుంటుంది. ఇంతేనా? అంతే, అక్కడ ఉన్నాయి. పద అక్కడ ఇంటి దగ్గర అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకుందాము. మరలా నిన్న ఎన్ని తీసుకున్నారా? నిన్న 8 తీసుకున్నారా? ఆహా, సరే, అవి కూడా చూపిస్తాను ఆగండి మీకు. ఈ ఇంటి పైన ఆ మొక్క అయితే ఉందన్నమాట, డ్రాగన్ ఫ్రూట్ మొక్క పైన. ఒకసారి పైకి అయితే వెళ్దాము, వెళ్ళి తీసుకుందాం. అబ్బా, మా అన్నయ్య అయితే అక్కడ ఉన్నాడు, ముందు వెళ్ళిపోయాడు, అక్కడ కూర్చున్నాడు అనమాట. వెళ్ళి తీసుకుందాం. కమాన్ గాయ్స్. ఇదిగో ఈ పైన అయితే ఉన్నాయి కొన్ని, ఇవి కూడా తీసుకుందాము. ఇక్కడ మా అన్నయ్య అయితే చూస్తున్నాడు. ఏవిరా, అన్నీ ఉన్నాయిరా? 2 పండలేదు ఇంకా. 2 పండలేదు ఇంకా. ఇక్కడ వచ్చి ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దదే ఉంది. ఇది చిన్నది చూడండి ఎలా ఉంది. ఇది వచ్చి పెద్దది, బాగుంది. ఇక్కడ సీమలు ఉన్నాయి అన్నది అన్నమాట. దీని పువ్వు అయితే ఇలా ఉంటుంది అన్నమాట. మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇది చిన్నది వస్తుందేమో, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, అది అక్కడ ఒకటి. ఈ చిన్నగా చివర్లలో ముళ్ళు అయితే ఉంటాయి. ఇవి మీకు కనిపిస్తుండొచ్చు ఆ అంచుల్లో. ఇక్కడ చూడండి, ముళ్ళు అయితే ఇలా ఉన్నాయన్నమాట. తీసుకురా. దిక్కు మాడైతే ఇలా కత్తి ఒకటి ఉంది, కత్తెర లాంటిది, దాంతో ఇలా కట్ చేసి తీస్తున్నాడు అనమాట. ఇది తీసేసుకున్నాడు, అదనమాట. తీసేసుకోవడం ఇంకా బాగున్నాయి. ఈ 2 డ్రాగన్ ఫ్రూట్లు కూడాను బాగున్నాయి, పెద్దవి. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి ఒకటి కట్ చేసి తిందాం, పదండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఆ నిన్న తీసుకున్నవి, ఈరోజు తీసుకున్నవి, ఎన్ని తీసుకున్నాం అనేది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఓకే, ఇవన్నమాట. ఇవి నిన్న తీసినవి. ఎన్ని ఉన్నాయి రన్నవి? 9. ఈరోజు తీసుకున్నవి 4. ఎన్ని అయితే తీసుకున్నాము, చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి చూడండి, బాగున్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. నాకైతే బాగా నచ్చాయి. 2 చెట్లలోని కాసినవి, ఇది 1 కాపుకే. సో ఇంకా తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్కి కాసేవి మాత్రం చాలా ఇంకా మంచిగా కాస్తాయేమో.
ఇవేంటంటే ఫస్ట్ టైం కాసినవి పువ్వులన్నీ కూడా వాడిపోయి రాలిపోయి కదరా. రెండే మిగిలే అప్పుడు. రెండే మిగిలాయి. రెండోసారి మరలా పువ్వులు పూసిన తర్వాత ఇవన్నీ కూడా నిలబడ్డాయి అన్నమాట. మంచిగా వచ్చాయి. ఇదిగో ఇప్పుడు తీసుకున్నవి అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ పెట్టుకున్నాం ఇవి ఈ కాయలన్నమాట. సో ఇప్పుడైతే ఒకటి కట్ చేస్తాడు మన్య, ఒకటి తిందాం, బాగుంటాయి. మీలో ఎంతమంది బాగా ఇష్టపడతారు ఈ డ్రాగన్ ఫ్రూట్స్, ఎంతమంది బాగా తింటారు అనేది కామెంట్ చేయండి. వీటి వలన ఉపయోగాలు కూడాను రాయడం మాత్రం మర్చిపోకండి, సరేనా. ఇప్పుడైతే ఒకటి కట్ చేసి తిందాం మనం. మన్య అయితే ఒకటి తీసుకున్నాడు, కట్ చేస్తున్నాడు తినడానికి. మిగిలిన వచ్చి నలుగురు ఉన్నారు కదా, వాళ్ళకైతే తీసుకెళ్తున్నారు అనమాట. తినరు లేదురా మీరు? ఒకటైనా ఒకటి కూడా తినలేదా? పిల్లలకి తీసుకెళ్తున్నారు అన్నీ. అది ఒకసారి చూడండి ఎలాగుందో. ఎలాగుందిరా లోపల? రెడ్ది కాదు కదా, అది పింక్ పింక్ వైలెట్ లా ఉంది. ఇది కాదు. చూసారు కదా ఎలా ఉందో డ్రాగన్ ఫ్రూట్ అయితే, సూపర్గా ఉంది, మంచిగా ఉంది. తిందాం రా బయట. ఇది మా బావ కూడా ఎప్పుడు తినలేదంట. మేమైతే ఇక్కడ మరదగూడలు తిన్నాం, ఇప్పుడు బాగుంటాయి. తిను బాగా ఎలా ఉందో చెప్పు. సూపరా ఇంద్రా? ఇందా నేను కూడా ఒకటి తింటున్నాను. ఇది వచ్చి కెమెరామెన్ లక్ష్మణ్కి అయితే ఉంచుతున్నాను. ఇదన్నమాట చేతులంతా అలాగ వచ్చేస్తుంది బా. ఆ పైది మనం తినాలి. ఇది చూస్తారు కదా ఎలాగుందో, తిందాం. టేస్ట్ సూపర్. ఎలాగుంటుంది? బాగుందా? మావాడు నాటాడు కానీ ఇప్పుడు దాకా తినలేదంట, ఇదే మొదటిసారి తినడము. అంతేనా? అదే తింటే ఇక్కడ లిప్టిక్ లాగా వస్తుంది. అలాగుంది బా, పెదవుల పైన ఏదో లిప్స్టిక్ రాసుకున్నట్టుగా బాగుంది. వీటి సీడ్స్ కూడాను మనము పెంచుకోవచ్చు, చిన్నగా గతం దగ్గర వేస్తే వస్తాయి బా, బాగా ఎండిన తర్వాత సీడ్స్. వీటి కొమ్మలు కూడా వేసుకుంటారు అనమాట. బాగుంది. నచ్చిందా బా? నచ్చింది. వీటి వలన ఆరోగ్యానికి ఉపయోగం ఏంటో కామెంట్ చేయండి, సరేనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు మా చిన్నయ్య నాటినటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉండే, అవి కోసం ఇలా తింటున్నాం అనమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు అయితే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాగున్నాయి పళ్ళు మాత్రం.